నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. అల్పపీడన ప్రభావంతో ఎగువ ప్రాంతంలోని ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. రిజర్వాయర్లోకి భారీగా వరద నీరు చేరుకుంటుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టు 25 గేట్లలో 24 గేట్లను ఎత్తి 59,330 క్యూసెక్కుల వరదను గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 74 మీటర్లు కాగా ప్రస్తుతం నీటిమట్టం 72.55 మీటర్ల వద్ద ఉంచి మిగులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శుక్రవారం ఉదయం ప్రాజెక్టు వద్ద 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అల్పపీడన ప్రభావంతో ఎగువ ప్రాంతంలోని ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. రిజర్వాయర్లోకి భారీగా వరద నీరు చేరుకుంటుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టు 25 గేట్లలో 24 గేట్లను ఎత్తి 59,330 క్యూసెక్కుల వరదను గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 74 మీటర్లు కాగా ప్రస్తుతం నీటిమట్టం 72.55 మీటర్ల వద్ద ఉంచి మిగిలిన నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ అంశంపై మరిన్ని వివరాలని లైవ్ లో అందించడానికి మా ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, చెప్పండి, తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? జ్యోతి, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో జలాశయాలు జలకల్లాడుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి అల్పపీడనంతో ఏర్పడుతున్న వర్షాల ప్రభావంతో అక్కడక్కడ చెదురుమదురు వర్షాలతో పాటు అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. ముఖ్యంగా భారైతే ఈసారి వర్ష ప్రభావం ఎక్కువగా ఉండటం ఇప్పటికే వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఎందుకంటే భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ఖమ్మం, అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన 3 జిల్లాలను కూడా ఇప్పటికే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ చేసి మరి రానున్న రోజుల్లో రెడ్ అలర్ట్ కూడా జారీ చేసే విధంగా అయితే మనకు కనబడుతుందని చెప్పుకోవచ్చుగా. ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే భారీ వర్షాలకు ఉమ్మడి జిల్లా అంతా జనజీవనం స్తంభించే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు, వరంగల్లో ఉన్నటువంటి జలాశయాలు ప్రధానంగా నిండుకుండలా మారుతున్నటువంటి సందర్భం చూస్తున్నాం. ఇప్పటికే గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకైతే ఆ రోడ్లన్నీ జలమయమయ్యాయి. అదేవిధంగా చెరువులు, సరస్సులు పూర్తి స్థాయిలో అది బ్యారేజీలు పూర్తి స్థాయిలో నిండు కలలా జలకల్లాడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు భూపాలపల్లి, జయశంకర్ భూపాలపల్లికి సంబంధించినటువంటి విషయంలో లక్ష్మీ బ్యారేజ్ అంటే ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి తలకాయ లాంటి లక్ష్మీ బ్యారేజ్, మేడిగడ్డ బ్యారేజ్ లో 85 గేట్లకి 85 గేట్లు ఎత్తేసిన సందర్భం చూస్తున్నాం. ఎందుకంటే గతంలో దానికి సంబంధించినటువంటి మరమ్మతుల ఏర్పాటుతో గేట్లను ఎత్తేసినటువంటి సందర్భాలు చూసాం. కొన్ని మేట్లు మొరాయిస్తే వాటిని కట్టలతో లేపినటువంటి సందర్భం అవి అలాగే ఉండిపోయి మరమ్మతులు అక్కడే ఆగినట్టుగా మనకు తెలుస్తున్నాం. ప్రస్తుతం అయితే 85 గేట్లకి 85 గేట్లు బ్యారేజ్ పూర్తి స్థాయిలో ఎత్తినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికైతే ప్రధానికి 16.17 సెంటీమీటర్ల బ్యారేజ్ ఉన్న ఇంట్లో 1,93,550 క్యూసెక్లకు పోతుంది. అదేవిధంగా అవుట్ లో మాత్రం 1,93,550 క్యూసెక్ల
నీరు విడుదలకు అయితే ప్రారంభించారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు. అయితే ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన విషయంలో ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ ఏర్పాటు చేసినటువంటి వాతావరణ శాఖ ఆదేశాల మేరకు ఇప్పటికే అందరూ అలర్ట్ గా ఉండాలని చెప్పారు. ఇక మరోవైపు చూసుకుంటే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకైతే భూపాలపల్లి సింగరేణిలో ఉన్నటువంటి బొగ్గు గనుల్లో వరద నీరు భారీగా చేరుకోవడంతో ఇప్పటికే 2వ కాస్ట్ 3వ కాస్ట్ గనుల్లో పూర్తిగా విద్యుత్ ఉత్పత్తి అంటే విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 6,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి ఏర్పడగా వాటికి సంబంధించిన విషయంలో వర్ష ప్రభావంతో విద్యుత్ ఉత్పత్తి కూడా తగ్గిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి సింగరేణి అధికారులు అంచనా వేస్తున్నారు. అంతేగా అదేవిధంగా ములుగు జిల్లాలో ముఖ్యంగా ములుగు జిల్లాలో కూడా 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కన్నయ్యగూడెం మండలం ఐలాపూర్ సర్వాయిపేట గ్రామాలు పూర్తిగా వాగులతో పొంగి పొర్లుతున్నాయి. అనేక గ్రామాలు రాకపోకలు కూడా నిలిచిపోతున్నటువంటి సందర్భం కనబడుతుంది. అదేవిధంగా తుపాకులగూడెం గోదావరిపై నిర్మించిన సమ్మక్క సారక్క బ్యారేజ్ కూడా పూర్తి స్థాయిలో నిండు జలకలగా మారుతుంది. చుట్టూ ఉన్నటువంటి ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి వర్షపు నీరంతా సమ్మక్క సారక్క బ్యారేజీలకు చేరుకోవడంతో నీటి స్థాయితం కూడా ఎక్కువగా పెరిగిపోయింది. ఇప్పటికే 5,24,000 క్యూసెక్ల నీరు వచ్చిందని బ్యారేజ్ కి సంబంధించినటువంటి 59 గేట్లు కూడా ఎత్తినట్టుగా అక్కడ అధికారులు చెప్తున్నారు. ఈ విధంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వాతావరణం హెచ్చరికలు జారీ చేసిన ప్రకారంగా జలాశయాలు నిండుకుండల్లా మారుతున్నాయి. కొన్ని గ్రామాలకైతే పూర్తి స్థాయిలో జనజీవనం స్తంభించింది. ఇతర గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయినటువంటి సందర్భం కనబడుతుంది. ఇంకా కూడా వర్ష ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఓవైపు ఎగువ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు అటు గోదావరి నది కూడా పూర్తిగా నీటి సామర్థ్యం కూడా పెరిగిపోతుంది. గోదావరి నదిలో ఉన్నటువంటి క్రమక్రమేపీ కూడా నీటి అడుగు భాగం నుంచి ఫ్లోటింగ్స్ కూడా ఎక్కువగా పెరిగిపోతుందని చెప్పేసి కన్నయ్యగూడెం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే గోదావరి పరివాహక ప్రాంత వాసులు కూడా క్షేమ ప్రాంతాలకు వెళ్లేందుకైతే అటు మంత్రి సీతక్క కూడా అధికారులను పురమాయించినట్టుగా తెలుస్తోంది. మరి రానున్న 24 గంటల్లో పూర్తి స్థాయిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో పాటు కొన్ని జిల్లాలకు అంటే మన రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఏర్పాటు చేయడంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు. జిల్లా కలెక్టర్ కూడా టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా మత్స్యకారులు ముఖ్యంగా చేపలకు వెళ్ళేటువంటి మత్స్యకారులు కూడా వెళ్ళొద్దు అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి తీర ప్రాంత వాసులనైతే అలర్ట్ చేసే విధంగానైతే అధికారులు అప్రమత్తమవుతారు. ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి కొత్తగూడెం జిల్లా అదేవిధంగా ములుగు జిల్లాలకు సంబంధించిన అధికారులు గోదావరి నది పరివాహక ప్రాంతానికి అనువైనటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి జనాలకు పునరావాస కేంద్రాలకు అయితే ఏర్పాటు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. రానున్న 24 గంటల్లో 48 గంటల్లో పూర్తిగా అల్పపీడనం మరింత బలమయ్యే అవకాశం కనబడుతున్న నేపథ్యంలో పూర్తిగా వాతావరణ శాఖ హెచ్చరికల ఆదేశాల మేరకైతే అధికారులు అప్రమత్తమవుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలతో పాటు ప్రధాన పట్టణాలు నగరాల్లో కూడా ఎక్కువగా వర్ష ప్రభావం నమోదవుతుంది. నిన్న గ్రేటర్ వరంగల్ మహానగరంలో కూడా వర్షపాతానికి పూర్తిగా రోడ్లన్నీ చెరువులుగా తలపిస్తున్నాయి. ముఖ్యంగా స్లమ్ ఏరియా ప్రాంతాలు చెరువులకు ఆనుకున్నటువంటి కబ్జా గురైనటువంటి ప్రాంతాలు పూర్తిగా నీటిలో జలమైనటువంటి సందర్భం కనబడుతుంది. వాటికి కూడా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారులు నగర మేయర్ గుండు సరాన్తో పాటు ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు కూడా వారికి పునరావాస కేంద్రాలకైతే ఏర్పాటు చేసేందుకైతే అన్ని సన్నాహాలు పూర్తి చేస్తున్నటువంటి సందర్భం ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కూడా పూర్తిగా వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అల్పపీడనతోని ప్రభావంతో రాష్ట్రం అల్లాకొల్లం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలు మాత్రం జనజీవనాన్ని అయితే స్తంభించే పరిస్థితి కనబడుతుంది చెప్పుకోవచ్చు. జ్యోతి, అయితే శ్రీధర్, వాతావరణ హెచ్చరికల మేరకు రేపు తీవ్ర వర్షాలు ఉంటాయి అని చెప్తున్నారు. ఇప్పటికే ఎగువ నుంచి వస్తున్నటువంటి వర్షాలు, విడుదల చేస్తున్నటువంటి వరద నీటి ఉధృతి, దీనివల్ల ఎన్ని ప్రాంతాల మీద ఈ వరద ప్రభావం పడే అవకాశం ఉంది? అయితే ఎక్కువ శాతం గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే నదీ పరివాహక ప్రాంత వాసులు ఉన్నారో ఏజెన్సీ ప్రాంత వాసుల మీద ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంది. ఎందుకంటే నదీ జలాశయాలు అన్ని నిండుకున్నటువంటి జలాశయాలు పూర్తిగా గోదావరి నదిలో చేరాల్సిన అవసరం ఉంది. దీనికి తోడు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో ఉన్నటువంటి ఫ్లోటింగ్ కూడా గోదావరి నది ఒడ్డుకు చేరుకుంటుంది. గోదావరి నది సమీపంలో చేరుకున్న తర్వాత ఒక్కసారిగా గోదావరికి సంబంధించినటువంటి ఫ్లోటింగ్ కూడా ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉండదు. కాబట్టి నది పరివాహక ప్రాంతాలకు ముఖ్యంగా ఏదైతే గోదావరికి నదికి అనుసంధానంగా ఉన్నటువంటి పరివాహక ప్రాంతాలు అయితే ఏజెన్సీ ప్రాంతాలు, ముఖ్యంగా కన్నయ్యగూడెం, తుక్కుగూడెం, సమ్మక్క బ్యారేజ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరివాహక ప్రాంతాలు గోదావరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతాలు మనుగూరు, అదేవిధంగా కొన్ని ప్రాంతాలు అయితే పూర్తిగా జలంతో భయపడాల్సిన అవసరం ఏర్పడుతుంది. పునరావాసాలకు తీర్చుకోవాల్సిన పరిస్థితి గతంలో కూడా మనం చూసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ శ్రీధర్.